మన క్రీస్తు విజయం అనే ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. ఈ ఛానల్ని మీరు కొత్తగా వీక్షిస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోలు మీకు నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ నుండి చక్కటి సాక్ష్యాలు, ఆత్మీయంగా మిమ్మల్ని బలపరిచే వర్తమానాలు, అనేక వార్తా విశేషాలు మీకోసం మేము ప్రసారం చేస్తున్నాం. సత్యం కోసం, ధర్మం కోసం న్యాయంగా తిరగబడ్డ క్రైస్తవ ముద్దుబిడ్డలు, నిజమైన టైగర్స్ వీళ్ళే. ఉండి నియోజకవర్గానికి సంబంధించి పాలకోడేరు మండలం, పశ్చిమ గోదావరి జిల్లా, గరగపర్రు అనేటువంటి గ్రామం అండి. అది చాలా చాలా సంచలనాత్మకమైన ఒక సంఘటన ఆ గ్రామంలో జరిగింది. దీన్ని క్రైస్తవ సమాజానికి ఎప్పుడెప్పుడు చూపించాలా అని నేను చాలా ఆశగా ఉన్నానండి. వాస్తవం చెప్పాలంటే జస్ట్ ఇదిగో ఇంతకు ముందే ఫాస్టింగ్ ప్రేయర్ ముగించుకొని ఇప్పుడు ఈ వీడియో మాట్లాడుతున్నాను. నిజానికి బాగా టైట్ అయ్యానండి. గొంతు కూడా కాస్తంత పెయిన్గా ఉంది. క్రైస్తవ సింహాల పోరాట పటిమను మీ ఎదుట పెట్టాలి వీలైనంత త్వరలో అన్న ఆతృతతో అనీజీగా ఉన్నా, టైడీగా ఉన్నా, గొంతు కాస్తంత పెయిన్గా ఉన్నా సరే ఈ పోస్టును ప్రిపేర్ చేస్తున్నా. మీకు వీలైనంత త్వరగా దీన్ని చూపించాలి అన్న తాపత్రయంతో. గరగపొడులో ఎస్సీ కాలనీలో రామాలయం కట్టాలని కొందరు మతోన్మాదులు భావించి ఆ గ్రామంలోకి వెళ్ళి ఆ గ్రామంలో రామాలయం కట్టడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. జాగ్రత్తగా వినండి. దీని వెనుక నడిపిస్తున్నటువంటి వ్యక్తి ఎవరండి? రఘురామకృష్ణరాజు గారు. త్రిబులార్ అని కూడా ఏదో పిలుస్తారంట ఈయన్ని. రఘురామకృష్ణరాజు గారు బహుశా ఇప్పుడు టీడీపీలో ఉన్నట్టుగా ఉన్నారు. గతంలో నర్సాపురం ఎంపీగా కూడా ఆయన పనిచేసినట్టుగా ఉన్నారు. బహుశా అప్పట్లో వైసీపీ పార్టీలో ఉన్నట్లుగా ఉన్నారు. మొత్తానికి ఇప్పుడు డిప్యూటీ స్పీకర్గా, ఉపసభాపతిగా వ్యవహరిస్తున్నారు. చాలా గౌరవప్రదమైనటువంటి హోదా, మంచిది, సంతోషం. కానీ ఈయన మొదటి నుండి కూడా ఇంచుమించు ఎంపీగా ఉన్నప్పటి కాలం నుంచి కూడా క్రైస్తవ వ్యతిరేకమైన అవాకులు చవాకులు మాట్లాడడంలో ఈయన ముందుంటూ ఉండేవారు. ఈ రఘురామకృష్ణరాజు గారు ఎలాంటి స్వభావం కలిగిన వ్యక్తో ఇక్కడ మీరు చూడొచ్చండి. ఇప్పుడు మీరు చూడొచ్చు. నేను ఒక క్లిప్ ప్లే చేస్తా. క్రైస్తవ సమాజం కోసం స్పెషల్గా ఈ క్లిప్ ప్లే చేస్తున్నాను. ఈయన గుణగణాలేంటి, ఈయన ఎంత మంచివాడో, అందరినీ ఎలా ప్రేమిస్తాడో, ఎంత మాదిరికరమైన మంచి నాయకుడో, ఎంత ప్రజానాయకుడో మీరు డిసైడ్ చేసుకుందరు కానీ. ఓకేనా? 1.8% ఉన్న క్రిస్టియన్ పాపులేషన్కి 30,000 మంది పాస్టర్లు ఉన్నారు. మరి 88% ఆన్ రికార్డ్ చెప్పేది. మరి 33,000 దేవాలయాలే ఉన్నాయి. సో దీన్ని బట్టి నిజమైన క్రిస్టియన్ శాతం ఎంత? అది ఎందుకు ఇలా పెరిగిపోతుంది? మరి ప్రభుత్వం చేస్తున్న ప్రాపగేషను, ఈ ట్రెండ్కి మనం ఈ పునాది స్టేజ్లోనే మనం అరికట్టకపోతే ఏసై అంటే ఈయన బాధ అంతా ఏంటంటే క్రైస్తవ సమాజం పెరిగిపోతుంది, మనం ఇప్పుడే అరికట్టాలి. ఏమండి త్రిబులార్ గారు, మీలాంటి వాళ్ళు బొచ్చెడు మంది వచ్చి క్రైస్తవ్యాన్ని అరికట్టాలని, ఆపాలని, ఏదో చెయ్యాలని, ఇంకేదో చెయ్యాలని
కాలగర్భంలో కలిసిపోయారు, మట్టిలో కలిసిపోయారు. మీరు అంతే, ఏమనుకోకండి. ఎవరైనా మట్టిలో కలిసిపోవలసిందే ఒకరోజు. క్రైస్తవులు ఆరాధించే దేవుడు నిజమైన సృష్టికర్త, నిజమైన లోకరక్షకుడు. అందుకే ప్రపంచం అంతా మెజారిటీ పీపుల్ ఆయన వెంబడిస్తున్నారు, ఆయన నమ్ముకున్నారు. ఇది మీకు కూడా తెలుసు. ఏదో అరికట్టే చేయాలి, ఇది చాలా తేడాగా ఉంది అంటూ కుట్రపూరితమైన మాటలు మాట్లాడకండి సార్, ప్లీజ్. ఇంకా ఎంత భయంకరంగా ఆయన మాట్లాడుతున్నారో చూడండి. మరియ తనయ పూర్వ సంధ్య ప్రవర్తతే. ఉండి నియోజకవర్గంలో చర్చిలు కూల్చేస్తున్నారని ఆరోపిస్తోంది నేషనల్ క్రిస్టియన్ బోర్డు. రఘురామ కృష్ణరాజు తన వైఖరి మార్చుకోకపోతే దళిత క్రైస్తవులతో కలిసి ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరిస్తోంది. ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజుపై నేషనల్ క్రిస్టియన్ బోర్డు ఆగ్రహం వ్యక్తం చేసింది. భీమవరం ఉండి నియోజకవర్గంలో రఘురామకృష్ణంరాజు చర్చిల్లో, మసీదుల్లో ధ్వంసం చేయిస్తున్నారని ఆరోపించింది. రఘురామకృష్ణంరాజు ఏపీలో మత కల్లోలాలు సృష్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. రాష్ట్రంలో అసాంఘిక శక్తులను ప్రోత్సహిస్తూ దళితులు, దళిత క్రైస్తవులు, ముస్లింలపై వింటున్నారు కదండి. దళిత క్రైస్తవులు ఏర్పాటు చేసుకుని దాదాపుగా ఇంతవరకు చాలండి. ఇప్పటికే ఈ పాటికే ఈ త్రిబుల్ గారు ఎంత ఘనుడో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఏం చేసుకున్నాడు కానీ, మరి ఎప్పుడు చేసుకున్న పుణ్యమో కానీ, టీడీపీ ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రస్తుతం అయితే ఆయన మరి ఉపసభాపతిగా ఒక గౌరవప్రదమైనటువంటి హోదాలో ఉన్నారు. ఉండి కూడా ఆయన నైజం మార్చుకోలేదండి. అది మనం బాధపడాల్సింది. డిప్యూటీ స్పీకర్గా ఉండి కూడా ఎస్సీ కాలనీలోకి వచ్చి ఎస్సీ కాలనీలో ప్రజలను బెదిరించే రీతిలో మాట్లాడుతూ మేము కడతాం, రామ మందిరం కడతాం. ఏంటి సార్ ఇది? ఇలా చేయటం మంచిది కాదండి. మీకు అర్థమైంది కదండి రఘురామకృష్ణరాజు గారు నేచర్ ఎలాంటిదో. అంటే హిందువులు కూడా ఇక మేరీమాత భక్తి గీతాలు, భక్తి శ్లోకాలు పాడుకోవలసిందే భవిష్యత్తులో. ఇప్పుడే అరికట్టాలి. ఎందుకంటే ఇంత విషయం కక్కుతున్నారు రాజుగారు? తప్పు కదండి, ఇది మంచిది కాదు సార్, ఇలా చేయకండి సార్. అయితే ఎస్సీ కాలనీలో, ఎస్టీ కాలనీలో అవసరమైతే హిందూ దేవాలయాలు, రామాలయాలు నిర్మించాలి అన్న ఆలోచన ఒక విధంగా కుట్రపూరితంగా టీడీపీ ప్రభుత్వం అమలు చేసే ప్రయత్నం చేసింది. దాని మీద గతంలో మనం వీడియోలు కూడా చేశాం. ఎందుకండి ఎస్సీ కాలనీలు ఎందుకు కట్టాలి అనుకుంటున్నారు? హిందూ దేవాలయాలు, రామాలయాలు ఆల్రెడీ ఎస్సీ కాలనీలు ఉండేదో ఉన్నాయి, చర్చిలు కూడా కట్టుకున్నారు, ఉన్నారు. మళ్ళీ అదనంగా మీరు కట్టాల్సిన అవసరం ఏంటి? అంటే హిందుత్వాన్ని స్ప్రెడ్ చేసే పనిలో ఒక భాగంగా కుట్రపూరితమైన ఆలోచనతో మీరు ఈ పని చేస్తున్నారా అని మేము క్రైస్తవులను భావించుకోవాల్సి వస్తుంది. దాని మీదే షర్మిలమ్మ గారు కూడా అప్పుడు మాట్లాడారు, మేము కూడా మాట్లాడాము. సరే, హిందూ మతోన్మాదులు లాంటి వాళ్ళు లేదా హిందుత్వవాదులంతా కూడా ఈ కామెంట్స్ను వ్యతిరేకించారు. కడితే తప్పేంటి అన్నారు. తప్పేంటి అన్నటువంటి వాళ్లకు నేను చెప్పే మాట ఏంటంటే, ఎస్సీ కాలనీలు, ఎస్టీ కాలనీలు నిజంగా మీరు ప్రేమిస్తే రామాలయమో హిందూ ఆలయం ఏదో ఒకటి కట్టాలి. ఎందుకండి? ఆ కట్టే డబ్బులు ఏదో ఆ వెనకబడిన కులాలు, ఆ జాతులు, ఆ బడుగు బలహీన వర్గాలు, ఆ పిల్లలకి ఏదైనా మీరు సాయం చేయొచ్చు కదా. వారి విద్య కోసం వాటిని ఖర్చు పెట్టవచ్చు కదా, వారి ఆరోగ్యం కోసం ఖర్చు పెట్టవచ్చు కదా, వారి భుక్తి కోసం, జీవనం కోసం, భోజనం కోసం వాటిని వెచ్చించి వారికి మేలు చేయండి, అందరికీ సంతోషం. మతపరమైన విషయాన్ని కలిగించుకొని లేనిపోయినటువంటి మత విద్వేషాలు అక్కడ రగిల్చడం ఎందుకండి? దాని దగ్గర మళ్ళా కొన్ని మత విద్వేషాలు వస్తాయి కదా. ఇది అప్పట్లో ఈ దుమారం రేగింది. సరే, అట్లా ఉంది, చాప కింద నీరులాగా అది పాగుతూనే ఉంది. సరే, దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు. ఈ మధ్య కాలంలో రఘురామకృష్ణరాజు గారు ఈ పని తన భుజాన వేసుకొని తన నియోజకవర్గంలో ఈ ఎస్సీ కాలనీలో ఒక రామాలయాన్ని కట్టడానికి ప్లాన్ చేశారు. ఆయన్ని సపోర్ట్ చేస్తూ కొంతమంది హిందువులు, బయట వ్యక్తులు ఆయనకి సపోర్ట్ ఇస్తూ రామాలయం కట్టాల్సిందే అని ఎస్సీ కాలనీలోకి ప్రవేశం జరిగింది. ఎస్సీ కాలనీలోకి వచ్చిన తర్వాత స్వయాన రఘురామకృష్ణరాజు గారిని ఆ ఎస్సీ కాలనీ వాసులందరూ
ఏకతాటిపై నుండి ఇక్కడ కట్టడానికి వీల్లేదు, రామాలయం కట్టడానికి వీల్లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్న మేమందరం కూడా క్రైస్తవులమే, మా ఎస్సీ కాలనీకి రాముడి ఆలయం మాకు అక్కర్లేదు అని తిరుగుబాటు బావుట ఎగరేశారండి. తిరగబడ్డారండి శాంతియుతంగా. మాకొద్దు అని తేల్చి చెప్పారండి, ముఖమాటం లేకుండా. ఏమండి, అసలు ఈ రఘురామకృష్ణరాజు గారు కాస్త ఏమైనా ఫీలింగ్ ఉందా మీకు? అరే బాబు, మాకొద్దు, మా దేవుడు మాకున్నాడు, మా మతం మాకుంది, మా బ్రతికేదో మేము బ్రతుకుతున్నాం, మా మధ్య చుచ్చు పెట్టబాకండి, మళ్ళీ ఇక్కడ ఎవరున్నారని మీరు కడతారు, ఎందుకు అనవసరంగా విభేదాలు సృష్టిస్తారని ఆ గ్రామస్తులంతా ఏకకంఠంతో ముక్తకంఠంతో ఖండిస్తుంటే, నేను కట్టాల్సిందే, నేను కడతా అంటూ మరి ఒక ప్రజానాయకుడై ఉండి ప్రజల అభిష్టం మేర ఒక కార్యాన్ని చెయ్యాలా? అక్కడ ఉన్న ప్రజలకు వ్యతిరేకంగా మీ నియోజకవర్గంలో కార్యకలాపాలు కొనసాగిస్తారా మీరు ఒక హిందూ మతోన్మాదిలాగా? చెప్పండి సార్, గౌరవనీయులు, ఆలోచించండి. ఇప్పుడు ఎవరో నామకార్థంగా ఉండే ఒక వ్యక్తి లేదా ఒక స్వామీజీ, ఒక హిందూవాది ప్రత్యేక వాళ్ళు ఏదైనా మాట్లాడితే దానికి అర్థం ఉంది. మీరెవరు? ఒక ప్రజానాయకుడు, ఒక నియోజకవర్గానికి ఒక లీడర్ మీరు. ఓకే, ఒక నియోజకవర్గానికి మీరు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మీ గౌరవాన్ని ఎంత కాపాడుకోవాలండి? ఎస్సీ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళతో వాదన పెట్టుకోవటం ఏంటండి? మీ సర్టిఫికెట్లు తీసుకురండి, ఇక్కడ క్రైస్తవులేని అందరూ హిందువులు లేరా అని మీకు తెలియదా? అక్కడ ఎవరు హిందువులు లేరు, అది ఎస్సీ కాలనీ, మాకు వద్దంటున్నారు, అయినా సరే మేము అక్కడ కట్టి తీరుతాం. ఇదేంటండి సార్, ఇదేం పనండి? ఏమండి, నేను మీకు ఆ వీడియో చక్కగా ప్లే చేస్తూ వినిపిస్తాను. కానీ నిజంగా మనం ఎప్పుడప్పుడు చెప్తాం కదా, మనం వాళ్ళకి హ్యాట్సప్ చెప్పాలని. నిజంగా గరగపురంలో ఉన్న ఎస్సీ కాలనీ వాసులందరికీ కూడా నేను హ్యాట్సప్ చెప్తున్నానండి, వారిని నేను బ్లెస్ చేస్తున్నానండి యాజ్ ఏ పాస్టర్గా. నిజంగా మీరందరూ మీ కంగ్రాట్స్ చెప్పండి వాళ్ళకి ధైర్యంగా. ఏమండి, అధికారంలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ వచ్చి, ఉపసభాపతి వచ్చి నిలబడ్డా సరే ఏమాత్రం జంకు బొంకు లేకుండా ధైర్యంగా వారు ఏం చెప్పాలనుకున్నారో అది చెప్పారండి. శభాష్, ఎస్సీ కాలనీ వాసులని నేను అప్రిషియేట్ చేస్తున్నా. తప్పులేదు, దోషణం లేదు, కొట్లాటలు లేవు, కలహాలు లేవు, అక్కడ బూతు మాటలు లేవు. మాకు ఇష్టం లేదయ్యా, మేమంతా క్రైస్తవులము అని ఎంత చక్కగా చెప్పారో ఆ వీడియోలోకి వెళ్ళి మనం కొంచెం దాన్ని పోస్ట్ మాత్రం చేద్దాం. ఈ ఛానల్ బాడ్ మీడియా అని న్యూస్ ఛానల్ అనుకుంటానండి. ఒక విధంగా వీళ్ళు సరే, ఎవరి అభిప్రాయం వాళ్ళు చెప్పచ్చు, తప్పులేదు. రఘురామకృష్ణరాజు గారిని సమర్థిస్తూ వీళ్ళు పోస్ట్ పెట్టారు, పర్వాలేదు. వీళ్ళు పోస్ట్ పెట్టడం ద్వారా నా దాకా చేరింది. దేవాలయ నిర్మాణాన్ని అడ్డుకున్న క్రైస్తవులు. దేవాలయ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటారండి? పని పాఠం లేదా క్రైస్తవులకి? వాళ్ళ ప్రాంతంలోకి వెళ్ళి చర్చీలు ఉన్నటువంటి స్థలంలో దేవాలయాన్ని కడతానంటే, హిందూ టెంపుల్ కడతానంటే ఎవరు ఒప్పుకుంటారండి? ఇప్పుడు హిందూ టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చర్చి కట్టాలంటే హిందువులు ఒప్పుకుంటారా? సేమ్ అంతే. ఏం టైటిల్? సరే, రఘురామ లీగల్ వార్నింగ్. ఏంటి లీగల్ వార్నింగ్? అది ఏంటో, అసలు ఏంటో ఆ లీగల్ వార్నింగ్ ఏంటో ఇదంతా మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఓకే, రండి లోపలికి వెళ్ళి ప్లే చేసి చూద్దాం. వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఒకసారి వీడియో చూడండి. బర్డ్ మీడియా అండి, కృష్ణమూర్తి గారు అంటే ఆయన ఈ వార్తా కథనం చెప్తున్నటువంటి ఆయన. ముందు వీడియో చూడండి అన్నాడు. ఆ వీడియో మీరు జాగ్రత్తగా వినండి. వీలైతే నేను బ్యాక్ ప్లే చేసే ప్రయత్నం చేస్తాను, కాపీరైట్ రాకుండా. కృష్ణరాజు గారి మాటలు విందాం. ఈ మాటలు విందాం. మీకేంటి అభ్యంతరం అని అంటాడు. అసలు ఏమన్నా ఆలోచన ఉందండి రఘురామకృష్ణరాజు గారు? మీకేమన్నా ఆలోచన ఉందా? అసలు మీకేంటి అంత తత్వం, పోటీ తత్వం ఏంటి?
ఇప్పుడు మీకు అంత పోటీతత్వం ఏంటి, మాకు వద్దని ప్రజలు అంటున్నప్పుడు వాళ్ళ మీద అంత వివాదం చేయాల్సిన అవసరం ఏంటి? విభేదాలు లేకుండా ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, అదే మరి ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? ఇది అంటారు కదా దోల తీరిపోయిందని, అనకూడదులే కానీ పెద్ద ఆయన్ని. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా అని క్రైస్తవుల మధ్యకి వెళ్ళి అడుగుతారు ఏంటండి? ఒకవేళ అది అయితే ఎస్సీ కాలనీ కావచ్చు, ఎస్టీ కాలనీ కావచ్చు, పోనీ బీసీ కాలనీ కావచ్చు, అసలు ఆ కాలనీ వాసులందరూ చర్చీలు కట్టుకొని చర్చీలకు వెళ్తున్నారు. ఒక్క హిందువుడు లేడా, ఒక్క హిందువుడు లేడా అంటే ఆయన ఏం చెప్పాడు తెలుసా? ఒక్క హిందువు కూడా లేడని చెప్పాడు. సరిపోయిందండి ఆన్సరు. తలకాయ ఎక్కడ పెట్టుకుంటారు? ఏమండి, ముఖం మీద కుండ బద్దలు కొట్టినాడు, ఒక్క హిందువు కూడా ఇక్కడ లేడండి అని మొత్తుకుంటున్నాడు ఆ పెద్ద ఆయన, ఆ కాలనీకి సంబంధించిన పెద్దలు. చూసారుగా ఆంధ్రప్రదేశ్. చూసామండి. కృష్ణమూర్తి గారు మీ దగ్గర కూడా వస్తాం, కొంచెం వెయిట్ చేయండి. చూశారు కదండి సర్టిఫికెట్లు తెండి. తెస్తామండి, మా సర్టిఫికెట్లు కూడా చూపిస్తామన్నారు. ఇక్కడ ఒక్క హిందువు కూడా లేడా? ఒక్క హిందువు కూడా లేడు, మాకు వద్దు, మా మధ్య విభేదాలు వద్దంటున్నారు. లేదు లేదు, ఖచ్చితంగా మేము లీగల్గా ఇక్కడ చర్చి కట్టాల్సిందే. ఏంటండి ఏమి లీగలు అంటే? మీకు ఇష్టం అయితేనేమో లీగల్ను ఉపయోగించి కడతారా? మీకు ఇష్టం లేకపోతేనే క్రిస్టియన్ టెంపుల్స్ కడతంటే దానికి ఎన్ని షరతులు పెడుతున్నారు, కట్టే వాటిని ఎన్నిటిని ఆపుతున్నారు, ఎన్నిటికి తాళాలు వేస్తున్నారు, ఎన్నిటి మీద దాడులు చేస్తున్నారు, రోజు రోజుకి ఎంత నాన్సెన్స్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా. మీకు అర్థమైంది కదండి? ఈ పెద్ద మనిషి రాజుగారు పెద్ద తరహాలో అక్కడికి వెళ్ళాడు. బాబు మాకు వద్దన్నారు, అదేంటయ్యా కట్టుకుంటే మంచిది కదా, మీరు ఆలోచించుకోండి అని వస్తే పర్లేదు, ఆయన గౌరవం ఆయనకి దక్కేది. ఒక మూర్ఖుడిలాగా మూర్ఖంగా ఏమంటున్నాడండి? కట్టేదే ఎందుకు పక్కన ఉన్న వాళ్ళు సంతోషపడి ఇక ఆ పక్క బ్యాచ్ అంతా జై శ్రీరామ్ జై శ్రీరామ్ అంటూ వస్తున్నారు. ఏంటది? ఏం దౌర్జన్యం ఇది? ఏమి న్యాయం ఇది? ఇది ఎంత అన్యాయం అండి. ఏమండి, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారా? చంద్రబాబు గారు సీఎం గారు చూస్తున్నారా? ఈ విషయాల్ని ఆలోచిస్తున్నారా? ప్రజల మనోభావాలు ఎంత గాయపడతాయో. ఇలా అధికారులు, హోదాలో ఉన్నవాళ్ళు, నాయకులైన వారు ఇలాగా ప్రజల మధ్యకు వెళ్ళి ప్రజల్ని భయభ్రాంతులు గురి చేయటం ఏంటండి? మేము కట్టి తీరుతాం, ఎవడొస్తాడో మేము చూస్తాం అన్న ధీమాతో మా ప్రభుత్వం మా ఇష్టం అన్నట్లుగా వ్యవహరిస్తే ఏంటండి ఇది? తప్పు కదా. ఇప్పుడు మీకు అర్థమైంది కదండి, ఇక్కడి వరకు మీకు చక్కగా అర్థమైంది. ఆ ఊరంతా ఏకగ్రీవంగా మేము ఇక్కడ క్రిస్టియన్స్మి, దయచేసి ఇక్కడ రామాలయం కట్టొద్దు, మాకు ఇష్టం లేదు, అది కట్టడం ద్వారా మా మధ్య మళ్ళా ఏమన్నా కలహాలు విభేదాలు రావచ్చు, అసలు కట్టాల్సిన అవసరం ఏంటి? ఒక్కళ్ళు కూడా లేరు. సర్టిఫికెట్స్ ఉన్నాయా? సర్టిఫికెట్స్ కూడా మాకున్నాయి. మరి ఇంకేం కావాలండి? ఊరికి అనుకుందాం, సర్టిఫికెట్స్ లేవండి, మతం వేరు, వాళ్ళ నమ్మకాలు వేరు, హిందుత్వంలో వదిలేసి క్రైస్తవ మతంలోకి అనుకుందాం కాసేపు, మేము మార్గం అంటాం. సరే, ప్రభుత్వ లెక్కల ప్రకారం మతం అనుకుందాం, ఇస్లాం మతం, క్రిస్టియన్ మతం, హిందూ మతం అని కాసేపు అనుకుందాం. ఓకే, ఇప్పుడు వీళ్ళు ఏం చేశారు? వాళ్ళు ఒకవేళ ఎస్సీలుగా ఉన్నా, అంటే అప్పట్లో హిందూ విధానంలో కొనసాగుతున్నా దాన్ని విడిచిపెట్టి మాకు నమ్మకం లేదు, జీవం కలిగిన దేవుడు యేసయ్య, మేము ఆయన బిడ్డలమయ్యాం, ఆయన చర్చి కట్టుకున్నాం, ఇక్కడ మేమందరం మతపరంగా చూస్తే మేమందరం క్రిస్టియన్స్మి అని చెప్తున్నారు. అయినా సరే రామ మందిరం కట్టి తీరుతాం. ఇదేంటండి? ఇదేమిటి? అసలు ఆ గ్రామం ఐక్యత చూడండి. ఏమండి, ఆ గ్రామస్తులు మాట తీరు చూడండి, ఎంత ధైర్యం, ఎంత సాహసం అండి. ఇట్లాగ ఉండాలి క్రైస్తవులు అంటే, ఇలాగ ఉండాలి. శాంతియుతంగా, సామరస్యంగా, న్యాయబద్ధంగా
విశ్వాసంతో, ధైర్యంతో వాళ్ళు చెప్పదలుచుకున్న విషయాన్ని సూటిగా స్పష్టంగా చెప్పారండి. ఇంకా ఆయన ఏం చేయలేక తోక ముడుచుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. పోలీసులు కూడా ఉన్నట్టు మనకి వీడియోలో కనబడుతుంది. ఇంకేం చేస్తాడు, ఇంకేం మాట్లాడతాడు? పరువు పోద్ది కదా. ఎటైనా సరే మేము కట్టి తీరుతాం అలా అనకపోతే ఆ పరువు కాస్త పోతుంది కదా అని అక్కడి నుంచి వెళ్ళిపోయినట్టుగా వీడియోలో కనబడుతుంది. సరే ఏమండి, ఇప్పుడు ఈ ఛానల్ వాళ్ళు కృష్ణమూర్తి గారు ఏం మాట్లాడుతున్నాడో, ఈ మీడియా ఛానల్ ఆయన ఏం మాట్లాడుతున్నారో ఇది కూడా స్పీకర్ రఘురామకృష్ణరాజు గారి నియోజకవర్గంలో ఒక గ్రామంలో జరిగినటువంటి ఒక ఘటన. అక్కడ రామాలయం నిర్మించడానికి కొంతమంది పెద్దలు నిర్ణయించుకున్నారు ఉన్నటువంటి వాళ్ళకి సంబంధించి. అయితే ఇది చాలా తప్పండి. అసలు అక్కడ ఎవరు పెద్దలు నిర్ణయించారు? అసలు గ్రామస్తులు, ఆ ఎస్సీ కాలనీ అంతా కూడా క్రైస్తవులే. అసలు ఆ గ్రామానికి కానీ గ్రామ పెద్దలకని సంబంధం లేదు. ఇలాంటి తప్పుడు వార్తా కథనాలు వీళ్ళు మాట్లాడతారండి. ఏమండి కృష్ణమూర్తి గారు, కాస్త బుర్రబెట్టి ఆలోచించండి సార్, న్యాయం మాట్లాడండి సార్. అక్కడ గ్రామ పెద్దలు నిర్ణయించడం ఏంటి? గ్రామ పెద్దలు నిర్ణయిస్తే మరి ఇంకా గ్రామంలో ఇంక ఎవరు అడ్డుకుంటుంది? ఎవరు వద్దని చెప్తుంది? ఎవరు వద్దని ఎందుకు చెప్తున్నారు? కనుక మీరు సరిగా వార్తలు చదవండి, సరిగా తెలుసుకొని చదవండి. నేను ఈ వార్తా కథనాన్ని సరిగ్గా తెలుసుకొని నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి వచ్చాను. ఎక్కడ జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఏం జరిగింది అన్న విషయాలు తెలుసుకొని నేను మాట్లాడుతున్నాను. ఓకే, కనుక గత కొద్ది రోజుల క్రితం ఈ ఇన్సిడెంట్ జరిగింది. ఓకే, ఇది అంతకుముందు ఇంకొక 10-15 రోజుల క్రితం నుంచి దాని వ్యవహారాలు జరుగుతున్నాయి. ఇది గత కొద్ది రోజుల క్రితం వెలుగులోకి వచ్చింది. ఈ వీడియోను అయితే ఒక 2-3 రోజుల క్రితం, బహుశా ఒక 3-4 డేస్ క్రితం వెలుగులోకి వచ్చింది. ఇప్పుడు ఈ వార్తా కథనం చదువుతున్న కృష్ణమూర్తి గారు ఏమంటాడు? అక్కడ పెద్దలు నిర్ణయించారు. పెద్దలు నిర్ణయించేది ఏంటి? అసలు పెద్దలు ఎవరు? అక్కడ ఆ గ్రామం అంతా మేమంతా క్రిస్టియన్స్ అంటే క్రిస్టియన్స్ ఎవడన్నా నిర్ణయిస్తాడా? కనుక ఇది తప్పుడు కథనం అని చెప్తున్నాను. వెంటనే క్రైస్తవులు కొంతమంది వచ్చి ఇక్కడ ఆలయం కట్టడానికి వీలు లేదు, ఎందుకంటే ఇక్కడ ఈ ఎస్సీ కాలనీలో, ఈ కాలనీలో అసలు హిందూ అనేటువంటి వాడే లేడు, హిందూ అనేటువంటి వాడే లేడు. మరి ఉన్నదందరూ ఎస్సీలు కదా, హిందూ అనేటువంటి వాడు ఎలా ఉండడు? అంటే అక్కడ ఉన్నటువంటి అందరూ కన్వర్టెడ్ క్రిస్టియన్సా ఆర్ వేరే మతాన్ని ఏమైనా పాటిస్తున్నారా? వేరే మతాన్ని పాటిస్తే క్రిస్టియన్స్ అని పిలవరండి కృష్ణమూర్తి గారు. కన్వర్టెడ్డా అని సందేహం ఎందుకండి? వాళ్ళు కన్వర్టెడ్డే. ఎస్సీలైనా హిందువులే కదా ముందు. మీరే జవాబు చెప్తున్నారు. ముందు హిందువులు, ఇప్పుడు కాదు కదా. ఇప్పుడు ఎందుకు ఒప్పుకుంటారు? వర్గీకరణ అయిందంటే, అంతకు మించి ఏమీ లేదు. ఎస్సీలు అంటే హిందువులే. మరి అలాంటప్పుడు అక్కడ రామాలయం కడతాను. ఎస్సీలంటే హిందువులే అని స్టేట్మెంట్ ఇవ్వడానికి మీరెవరండి? ఇప్పుడు దాదాపుగా 90% ఎస్సీలు క్రిస్టియన్స్గా మారున్నారు. కాస్త ఆలోచించండి బుర్రపెట్టి. సార్ డోంట్ మైండ్ ఇలా అంటున్నానని. ఇప్పుడు మీరు ఏ స్టేట్లోకి వెళ్ళినా, తెలంగాణ స్టేట్లోకి వెళ్ళినా, ఆంధ్ర స్టేట్లో మీరు పరిశీలన చేసినా ఎస్సీలనండి, ఎస్టీలనండి, దాదాపుగా ఎస్సీల్లోనైతే 90% మతపరంగా, విశ్వాసపరంగా, దైవిక పరంగా క్రైస్తవులుగా జీవిస్తున్నారు. ఎందుకనంటే క్రైస్తవ్యం అన్నది సమానత్వం కలిగింది. ఏముండో కృష్ణమూర్తి గారు వినండి, సమానత్వం కలిగింది క్రైస్తవ్యం. హిందుత్వానికి సమానత్వం ఉందా? లేకే కదా ఎస్సీ వర్గీకరణ చేసి వాళ్ళ ఊరి చివరిని పడేసింది. అందుకే వారి కడుపులో మండింది. సమానత్వం కలిగిన క్రైస్తవ్యంలోకి వచ్చేసారు. ఆ దేవుని ప్రేమ, అక్కడ ఉన్నటువంటి సమానత్వం వారికి నచ్చింది కాబట్టి హిందుత్వాన్ని విడిచిపెట్టేశారు. ఓరి బాబు మాకు వద్దంటే, అయితే మీరు హిందువులే, మా దగ్గరికి రండి, మాతో ఉండండి, గుడి కడతాం, ప్లీజ్ ప్లీజ్. ఇదేంటండి కృష్ణమూర్తి గారు? అయ్యయ్యో. రామాలయం కడతాం ఇది అంటే అభ్యంతరం ఎందుకు వచ్చింది వాళ్ళకి? అభ్యంతరం ఎందుకు రాదండి? అభ్యంతరం ఎందుకు రాదు? వాళ్ళు హిందువులుగా జీవించట్లేదు కదా, ఖచ్చితంగా అభ్యంతరం వస్తుంది. లిటిల్ ఏంజల్స్ పిల్లల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేయబడ్డ ఛానల్. అది కూడా మన ఛానల్. మన క్రీస్తు విజయం సబ్స్క్రైబర్స్ అంతా ఆ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి. ఆ ఛానల్లో స్పెషల్గా చిల్డ్రన్స్ ప్రోగ్రామ్స్ మాత్రమే ప్రసారం చేయబడతాయి. ముఖ్యంగా ఆ ఛానల్లో ఈ షార్ట్స్ అనేటువంటివి ఉంటాయి, గమనించగలరు. Hi friends, welcome to our channel Little Angels. This is Aradhya Angel Maripudi. మన వీడియోలను లైక్ చేయండి, షేర్ చేయండి.
సో లిటిల్స్ ఏంజల్స్ ఛానల్లో నా మనవరాళ్ళు ఇద్దరు కూడా మీతో ప్రతిరోజు ముచ్చటించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి మీరు సిద్ధమా? ఇప్పుడు మీరు హిందువు, మీ ప్రాంతంలోకి వచ్చి, మీ ఊళ్ళోకి వచ్చి నేను టెంపుల్ క్రిస్టియన్ చర్చి కడతానంట, మీకు అభ్యంతరం వస్తా రాదా? వస్తుంది. సేమ్. అయ్యో, ఈ మాత్రం లాజిక్ తెలియకుండా మీరు మాట్లాడతారేంటి సార్? కన్వర్టెడ్ అయినప్పుడు వాళ్ళ ఎస్సీ సర్టిఫికేట్స్ అన్ని తీసుకొస్తే అయిపోతుంది కదా. ఏ విధంగా ఉంది అనేది వెంటనే బీసీసీకి కింద కన్వర్ట్ అయిపోతారు, హ్యాపీ. అప్పుడు నిజంగా ఎస్ ఇదంతా మాది క్రైస్తవులు ఉండే ఏరియా అండి, ఇక్కడ ఆలయం కట్టడం అంటే మేము ఒప్పుకోమంటే అర్థం ఉంది కనీసం. అదే అడిగారు రఘురామకృష్ణరాజు గారు కూడా, లీగల్ గా ఇక్కడ గుడి కట్టి తీరతాం అదే అడిగారు. మరి వాళ్ళు ఏం చెప్పారు? ఈ పాయింట్ క్రాస్ చేసేసాడండి. రఘురామకృష్ణరాజు గారు కూడా అదే అడిగాడు. ఓకే, రైట్, అదే అడిగాడు, రైట్, నేను కూడా ఒప్పుకుంటా. మరి వాళ్ళు ఏం చెప్పారు? అవును, మాకు సర్టిఫికేట్స్ కూడా ఉన్నాయి అని చెప్పారు. ఇంకేం మాట్లాడతారు మీరు? ఈ మాట దాటేశారేంటి? రఘురామకృష్ణరాజు గారికి ముఖం మీద కొట్టినట్టు చెప్పారు. అర్థమైందా? ఏం చేయలేక వెళ్ళిపోయాడు ఆయన తోకముడిచి. ఇంకా మీరు దాన్ని సమర్థిస్తూ, అదే మీరు ఎస్సీలు సర్టిఫికేట్లో బీసీలు తెచ్చుకుంటే మనం సమర్థించవచ్చు. ఆల్రెడీ వాళ్ళకి చెప్తున్నారు, మేము ఎస్సీలం కాదు, మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్తున్నారు. మళ్ళీ మీరు తప్పును సరి చేసుకొని ఇలాగంట అని మరొక వీడియో పోస్ట్ చేయండి, నిజాయితీ పరులు అయితే చూద్దాం. ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రైస్తవులు ఉన్నారో లెక్క తెలుసండి, సర్టిఫికేట్లు తీసుకొని రండి అని. పైగా అక్కడ ఉన్నటువంటి ఆయన చెప్తాడు, అసలు ఇక్కడ ఒక్కళ్ళు కూడా హిందువులు లేరు అని చెప్తాడు. ఇప్పుడు బయటపడతాడు. ఉన్నదే చెప్పాడు, నిజం చెప్పాడు. ఇప్పుడు అసలు సర్టిఫికేట్స్తో పని ఏంటండి? సర్టిఫికేట్స్ పక్కన పెట్టండి. సర్టిఫికేట్స్ అన్నది ప్రభుత్వ లెక్కల కోసం, దాన్ని పక్కన పెట్టండి కాసేపు. మతం అన్నదేంటి? విశ్వాసం, నమ్మకం, దైవికం. వాళ్ళు మేము దైవికంగా సరే మా సర్టిఫికేట్లు ఒకవేళ మార్చుకోకపోయినా మా హృదయం మార్చుకున్నాం, లేదా మీ భాషలో మా మతం మార్చుకున్నాం, మాకొద్దు దేవుడా అంటే, లేదు లేదు మీరు సర్టిఫికెట్లో మారితేనే, లేకపోతే అప్పుడు దాకా మీరు హిందువులే. ఏంటండి బస్ ఏంటండి మాకు ఈ తలకాయ నొప్పి? కృష్ణమూర్తి గారు, మీలాంటి వాళ్ళు ఏం వార్తలు చెప్తున్నారు, ఏం వార్తలు చదువుతున్నారు, ప్రజలు ఏమి తెలుసుకోవాలి ఏంటి? రామకృష్ణరాజు గారి భజన చేయాలంటే చేయండి, మాకేం అభ్యంతరం లేదు. వార్తా ఛానల్లో కొంతమంది అదే భజన చేస్తూ ఉంటారు. హిందూ భజన చేయాలనుకుంటున్నారా? చేసుకోండి, మాకు అభ్యంతరం లేదు. కానీ నేను జర్నలిస్టుని, న్యాయం మాట్లాడతాము, మీడియా పెట్టాము, ఛానల్ మాది అన్నప్పుడు మేము ప్రశ్నిస్తాం. ఓకే, మీరు మాట్లాడుతున్నది తప్పండి. ఆయన చెప్పారు మాకు సర్టిఫికేట్స్ ఉన్నాయని చెప్పారు. సరే, నేను అంటున్నాను అసలు సర్టిఫికేట్స్ దాకా ఎందుకు? అసలు సర్టిఫికేట్స్ లేవండి, కానీ మేము క్రిస్టియన్స్వి, యేసుప్రభుని నమ్ముకున్నామని ముఖమే చెప్తున్నారు. మనకు కాస్త సిగ్గుండాలి కదా, మేము దేవుడి మందిరం కడతాం, హిందూ టెంపుల్ కడతాం అని నేను అనడానికి నాకు సిగ్గుండాలి కదా. లేదు సర్టిఫికెట్లు చూపించండి, లేదు మీరు హిందువులేనేమో, మాకు ఇంకా డౌట్గా ఉంది. ఇదేం పడండి, నవ్వొస్తుంది నాకు. ఇప్పుడు ఈ విషయంలో బయటపడతాయి. సర్టిఫికేషన్ అంత క్రీస్తుని నమ్ముకున్నాను గర్వంగా చెప్పుకోవచ్చు కదా, తప్పే ఉంది. లేదు, మేము అది నమ్ముకోవాలి, మాకు ఇక్కడ ఇచ్చేటువంటి రిజర్వేషన్ ఇవి. అందుకే సుప్రీంకోర్టు కూడా క్రీమీ లేయర్ విధానాన్ని వర్తింపజేయాలనే దానికి రాష్ట్రాల నుంచి అభిప్రాయం కూడా కోరింది. ఇప్పుడు ఆ చర్చలోకి వెళ్ళిన తర్వాత ఆటోమేటిక్ గా ఇవి కూడా అందులోకి వెళ్తాయి. సార్ మరి ఇక్కడ ఇలా కన్వర్టెడ్ అని ఉన్నప్పుడు క్రీమీ లేయర్ అనేటువంటిదే కాదు, ఈ కన్వర్షన్ అనేది ఉన్నప్పుడు బీసీసీకి కూడా ఇది చేయాల్సి వస్తుంది అని చాలా స్పష్టంగా చెప్పేటువంటి అంశం. దాదాపుగా మన టాపిక్ అయిపోయిందిలేండి. ఇంకా ఆయన ఏదో క్రీమీ లేయర్ గురించి మాట్లాడుకొస్తున్నాడు. సరే, అది ఒక అంశం, దాని గురించి వీలైతే ఎప్పుడన్నా మళ్ళీ మాట్లాడదాం. టోటల్గా ఈయనేమంటాడంటే, బీసీసీ అని చెప్పుకోండి, ఆ ఎస్సీ రిజర్వేషన్ వదిలేసుకోండి. ఇక్కడ నేను టోటల్గా మీకు ఏం చెప్పదలుచుకున్నానంటే, వాళ్ళు డేరుగా మేము క్రైస్తవులం, మేము హిందువులం కాదు, అరే దేవుడా మమ్మల్ని పట్టించుకోండి, దయచేసి మా దగ్గరకు రాబాకండి, మా పనేది మేము చేసుకుంటాం, చర్చిల్లోకి వెళ్తున్నాం అని చెప్తున్నారు ఒక పక్క. కాదు సర్టిఫికేట్ చూపించండి అంటే అసలు మీ ఇన్నర్ ఫీలింగ్ ఏంటి? వాళ్ళు హిందువులు కనుక హిందూ ఆలయం కట్టాలనా, లేకపోతే క్రైస్తవులుగా ఉంటున్నారు, రిజర్వేషన్ పోతుంది కాబట్టి ఇట్లా బెదిరించి అవి అచ్చంగా క్రైస్తవంలోకి నెట్టేద్దాం అనే, లేకపోతే సర్టిఫికేట్లు ఇప్పిద్దాం అనే, అసలు ఏంటి మీ ఇంటర్నల్ ఫీలింగ్ ఏంటి? ఈ చేసే వాళ్ళని నేను అడుగుతున్నాను. ఏమండి, వాళ్ళు ఇలా అడగటంలో న్యాయం ఉందా అని ఒకసారి నేను కూడా ఆలోచించా.
ఏంటండి బాబు, సరే వాళ్ళు కట్టింది ఏదో కట్టించుకొని కడితే కట్టారు, పోతే పోయారులే పోనీయండి అని కాసేపు అనుకున్నాం. అసలు ఈ బడి నేర్పింది ఎవరండి? ఈ బడి నేర్పింది ఎవరు? న్యాయంగా ఆలోచించండి. ఆయా గ్రామాల్లో బోర్డులు పెట్టారండి. మా గ్రామాల్లోకి సువార్త నిషేధం, క్రైస్తవ మతం నిషేధం, పాస్టర్లు రావద్దు, సువార్త చెప్పొద్దు, బోర్డులు పెట్టారండి. ఇది ఎంత భయంకరం అండి! ఇది రాజ్యాంగానికి వ్యతిరేకం కదా. అసలు మీరెవరు బోర్డు పెట్టడానికి? మీకేం హక్కు ఉంది? రాజ్యాంగానికి వ్యతిరేకం కాదు కదా. రాజ్యాంగం ప్రకారంగా హిందువు అయినా, ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, జైనుడైనా, బుద్ధుడైనా, సిక్ అయినా సరే వాళ్ళ మతాన్ని ప్రచారం చేసుకోవడానికి ఏ ప్రాంతంలోనైనా భారతదేశంలో స్వేచ్ఛగా వెళ్ళొచ్చు, ప్రకటించవచ్చు. ఓకే, అది కూడా మత మార్పిడి ఆ బిల్లు ఒకటి ఉందండి కొన్ని రాష్ట్రాల్లో. అక్కడ కూడా ఏంటి, బలవంతం చేస్తే, మోసం చేస్తే, అక్రమంగా చేస్తే నేరం, అంతేగాని అసలు సువార్త ప్రకటించొద్దు అనేది కాదు. అంతవరకే అందరు వినండి. ఇప్పుడు ఈ బడి నేర్పింది ఎవరండి? ఈ మతోన్మాద బ్యాచ్ కొంతమంది. వీళ్ళ భావన ఏంటండి, మా దగ్గరికి రావద్దు, అసలు మేమంతా హిందువులమే, మీరు ఎందుకు వస్తారు మా గ్రామం అని వెంటబడి కొట్టి తరుగుతున్నారు. మరి అది న్యాయం అయితే ఇది న్యాయమే కదా. మీకు అర్థమైందండి? ఈ యొక్క గరగపర్రు ఎస్సీ కాలనీ వాసులు చేసింది కూడా న్యాయమా కాదా అని మనం ఆలోచిస్తే న్యాయమే. ఎందుకని? ఈ బడి ఎవరు నేర్పారు? మీరే నేర్పారు. మా వాళ్ళకి ఎందుకు వస్తారు, మేము హిందువులం కదా, మా పేటకి ఎందుకు వస్తారు అని మీరు తరిమి కొడుతూ, హీనపరుస్తూ, దేవుడు దూషిస్తూ, బూతులాడుతుంటే ఓర్చుకోలేక మీరు వస్తే ఇప్పుడు అది మీకు అప్లై చేస్తున్నారు ఎస్సీలంతా కలిసి. ఒకప్పుడు ఎస్సీలు అనుకుంటున్నారా? ఎస్సీలు అంటే ఊరి చివరిని పడి ఉంటారండి, తెలివేమి ఉండదండి, పిచ్చి మందండి, ఓట్లు వేసి డబ్బులు ఇస్తే ఓటేసేస్తారండి, జ్ఞానం ఉండదండి, మనం ఏం చెప్తే చెల్లుతుందని కొంతమంది కళల్లో ఇంకా బ్రతుకుతున్నారు, భ్రమలో బ్రతుకుతున్నారు. రోజులు మారినాయి, గుర్తుంచుకోండి. ఎస్సీల్లో కూడా విద్యావంతులు ఉన్నారు, చక్కటి జ్ఞానవంతులు ఉన్నారు, ఆలోచన పరులు ఉన్నారు, బాగా చదువుకున్న వారు ఉన్నారు, అంతా కూడా మేల్కుంటున్నారు. జాగ్రత్త. ఇదే మీకు తొలి దెబ్బ. మీకు ప్రభుత్వ అధికారి అయినా సరే, ప్రభుత్వ ఉద్యోగి అయినా, అధికారి అయినా, ప్రభుత్వంలో పదవి కలిగిన వ్యక్తి అయినా, ఒక ఎంపీ అయినా, ఎమ్మెల్యే అయినా, సభాపతి అయినా సరే, తప్పు చేస్తే ఖచ్చితంగా మేము ఎదిరిస్తాం అని ఎస్సీలంతా అక్కడ సమావేశమై వాళ్ళని తరిమి కొట్టడం జరిగిందండి. ఒక మాటలో చెప్పాలంటే శాంతియుతంగా, ప్రేమతో. చూసారా? కనుక ఈ గ్రామం గురించి శభాష్. ఇలా ప్రతి ఎస్సీ కాలనీ కూడా చక్కగా పురికొల్పబడాలి. ఈ వీడియో ద్వారా ఉత్తేజం పొందాలి. ఈ వీడియో ఏమన్నా మర్చిపోకండి, ఈ వీడియోను కూడా బాగా వైరల్ చేయండి. మీరు హైప్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేయండి. ఆటోమేటిక్గా యూట్యూబే ఎక్కువ మందికి స్ప్రెడ్ చేస్తుంది. అర్థమైందా? కామెంట్ ఖచ్చితంగా రాయండి. కామెంట్ కూడా ఛానల్కి బలం ఇస్తుంది, వీడియోకి బలం ఇస్తుంది. ఈ వీడియో బాగా వైరల్ కావాలి. ఎస్సీలు, ఎస్టీలు, దళితులు, బడుగు బలహీన వర్గాలు ఏకతాటి మీదకి రావాలి. ఇలాగా ధైర్యంగా మాట్లాడటం నేర్చుకోవాలి. ఇలాగా తిప్పికొట్టాలి, కుట్రలను తిప్పికొట్టాలి, మతోన్మాదుల కుట్రలను తిప్పికొట్టాలి. మతోన్మాదుల గుండెల్లో నిద్రపోతాం అంటారు చూసారా? అలాగా మంచితనంతో, మానవత్వంతో, ప్రేమతో, సహనంతో, ధైర్యంగా సింహాల్లాగా ఇవ్వండి. ఇలాగ మనం చేయటం నేర్చుకోవాలి. అందరూ నేర్చుకోండి, అందరికి స్ప్రెడ్ అవ్వాలి ఈ వార్త. రైట్ అండి. మరొక అంశంతో మరలా తిరిగి ప్రభుత్వం అయితే మరొకసారి కలుద్దాం. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలు. మీ అందరికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.